మీరు చూసినట్టయితే ఈ విధమైనటువంటి డిజాస్టర్స్ ఎప్పుడు ఇంత కేర్లెస్ గా ఈ 19 months లోనే ఇన్ని డెత్స్ చూస్తున్నామంటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారి కేర్లెస్నెస్ వల్లే ఆయన ప్రభుత్వం యొక్క వైఫల్యమనే చెప్పొచ్చు. సో మా టైంలో ఇలాంటివి జరగకుండా ఉండడానికి అనేక మెజర్స్ తీసుకున్నాము, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ లో పిల్లలకు సంబంధించినటువంటి భద్రత కోసం, వారి ఆరోగ్య శుభ్రత కోసం తాగునీరు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి బెడ్స్ కావచ్చు, వాళ్ళు స్టే చేసేటువంటి ఉన్నటువంటి వాళ్ళ స్టే చేసేటువంటి రూమ్స్ లో కావచ్చు, ఆ ప్రెమిసెస్ అంతా కూడా చాలా క్లీన్ గా ఉండేటట్టు వాళ్ళు చక్కటి చదువులు చదువుకునే విధంగా కూడా మరి పర్యవేక్షించడము చేయడం జరిగింది. ఈ విధంగా మనం చూసినట్టయితే ఇక వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక ఈ జీవోని లెక్క చేయట్లేదు, ఈ జీవోని పక్కన పెట్టారు. ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంలో జీవో నంబర్ 46 అమలవుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడ కూడా ఏ ఆఫీసర్లు గాని వెళ్లడం గాని, ఆ వెల్ఫేర్ హాస్టల్స్ కి వెళ్లడము, అక్కడ బస చేయడం లాంటివి ఎక్కడ కూడా లేవు. వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అడ్రస్ చేసే పరిస్థితి లేదు. మినిమం డ్రింకింగ్ వాటర్ లేదని బాధపడుతుంటే కూడా దాన్ని అడ్రస్ చేసే పరిస్థితుల్లో మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉందంటే ఒక్కసారి ఎంత దయనీయమైన దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం.